Hi YouTube family, welcome to my YouTube channel. Hope everyone is fine. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. అండ్ ఒక లైక్ చేస్తే ఆ లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా వీడియో ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో ఈరోజు ఉన్న టెక్నాలజీలో జనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా డెవలప్ అయింది. సో టుడే టాపిక్ వచ్చేసి తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికోసం మీకు అర్థమయ్యేలా తెలుగులో చెప్తాను. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నామో అలాగే ఏఐ కూడా నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ అల్గారిథం. యాక్చువల్గా ఏంటి అంటే ఏఐ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. అది మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో ఏఐ అనేది అలా కాదు. ఒక వర్క్ని రిపీటెడ్గా చేసుకున్నప్పుడు ఆ వర్క్ ఇంకా ఫర్దర్గా బెటర్గా ఎలా చేయాలి అని థింక్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ వే ఆఫ్ వర్క్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి అదే రెక్టిఫై చేసుకుంటుంది. ఇలా తనకి తానే నేర్చుకుని అన్నీ ఆలోచించి కలిగే విధంగా ఏఐ అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో డెవలప్ అయిందనమాట. సో మనం కూడా మన డైలీ లైఫ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫుల్గా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఫోన్లో ఏదైనా ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది మనం వేరే వాళ్ళకి సెండ్ చేస్తే దానికి రిలేటెడ్గా టెక్స్ట్ మెసేజ్ అనేది నెక్స్ట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనేసి మనం ఏదైనా టెక్స్ట్ అనేది పంపించాలి అనుకున్నామంటే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చే టెక్స్ట్ అది మనకి చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ తిన్నావా అంటే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ వర్డ్ ఇంకొకటి వస్తుంది, ఏం చేస్తున్నావు. సో అలా దానికి రిలేటెడ్గా వర్డ్స్ మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని ఏఐ అని కూడా, అదే ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఏఐ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెయిల్స్ కూడా, మెయిల్స్ మనకి స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి డైలీ లైఫ్లో. స్పామ్ మెయిల్స్ ఏవి, ఇంపార్టెంట్ మెయిల్స్ ఏవి, అదొక వర్డ్ చూస్ చేసుకుని స్పామ్ ఏది, ఇంపార్టెంట్ ఏది అనేది అది క్లాసిఫై చేస్తూ ఉంటుంది. సో ఆన్లైన్ యాడ్స్ కూడా మనం ఏదైనా ఒక ఈకామర్స్ యాప్, ఈకామర్స్ అంటే ఒక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీషో కానీ అలాంటి ఏదైనా టైప్ ఆఫ్ యాప్స్లో మనం ఏదైనా ఒక డ్రెస్ కోసం సెర్చ్ చేసామంటే దానికి రిలేటెడ్గా మనకి యాడ్స్ వస్తూనే ఉంటాయి కొన్ని డేస్ వరకు. సో దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ ఏఐ అంటారు అనమాట. సో నోవేడేస్ మనకి ఈ ఉన్న డేస్లో అయితే ఎక్కువగా చాట్ జీపీటీ, జెమినీ, ఇంకా చాలా చాట్ బోట్స్ అనేవి, చాలా టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది ఇవి వచ్చాక. సో దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అనొచ్చు. సో యాజ్ లైక్ అవర్ బ్రెయిన్, మన బ్రెయిన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో సో దాన్ని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ అవుతుంది. అందులో ఉన్న న్యూరల్ నెట్వర్క్స్, సో కొన్ని వందల వేల న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. మనిషి ఎలా అయితే ఇప్పుడు ఒక చిన్న బేబీ ఉందంటే మనం చిన్న టైంలో అది మనం చూసి నేర్చుకుంటాం. అలానే ఏఐ కూడా ఒక రోబోటిక్ టెక్నాలజీ, అది కూడా అలానే ఒక పనిని ఇంకా రిపీటెడ్గా చేస్తే ఇంకా ఎంత బాగా ఎంత ఫాస్ట్గా చేయగలను ఈ వర్క్ అనేసి అది చూస్తుంది ఏఐ అనేది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫైనలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటే ఏంటనేది అర్థమైంది కదా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Click on bell icon.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.